ఇవి మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఒక వార్త చూస్తూ ఉన్నాం సార్. టెక్నికల్గా అంటే 2000 ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఆఫర్ చేసింది చిరంజీవి గారికి. ఆ తర్వాత ఆయన రిజైన్ అయితే చేయలేదు పార్టీకి. ఆయన మంత్రిగా ఉన్నారండి, ఆఫర్ చేయడం కాదు. మంత్రిగా మంత్రిగా పనిచేస్తారు, ఆఫర్ చేయడం కాదు. అదే సార్, అంటే విలీనం తర్వాత ఆయన మంత్రిగా కొనసాగారు సార్. ఎస్ సార్. సో ఈ పరిణామాన్ని ఏ రకంగా చూడాలి? అంటే మర్యాదపూర్వక భేటీగా చూడాలా, లేకపోతే దీనిలో ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా? మీరే చెప్పారు కదా మర్యాదపూర్వకంగా కలిశారని. మీరే మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పి సార్ మర్యాదపూర్వకంగా చూడాలా అంటే నేనేమనాలి? అంటే నేను పేపర్లో వచ్చిన దాన్ని బేస్ చేసి ఈ ఫోన్ చూసి మీరు ఏమనుకుంటారంటే మొబైల్ ఫోన్ అనుకుంటా. సో మీరు మర్యాదపూర్వకంగా కలిశారన్నాక కాదు అమర్యాదగా కలిశారని చెప్పండి. పాయింట్ నేను చెప్తా సార్. పేపర్లో వచ్చిన న్యూస్ని బేస్ చేసుకుని నేను అది మర్యాదపూర్వక భేటీ జరిగిందని నేను చెప్పాను సార్. దీనిలో ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందా అనేది నా ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు కేసీఆర్ని కూడా చిరంజీవి పరామర్శించారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న సమయంలో మరి అప్పుడు బీఆర్ఎస్లో చేరుతున్నాడా? అంటే రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిస్తే కాంగ్రెస్ వైపు చిరంజీవి చూస్తున్నాడా? మరి అంతకు ముందే కేసీఆర్ను కూడా కలిసి పరామర్శించొచ్చారు. వాస్తవంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవి రేవంత్ రెడ్డి కన్నా ముందు కేసీఆర్ని కలిశారు. ఎందుకంటే ఆసుపత్రిలో ఉంటే అంటే కేసీఆర్ని కలవడంతో రాజకీయంగా బీఆర్ఎస్ వైపు మెగాస్టార్ చూస్తున్నాడా? సో అని మనకు కంక్లూజన్ రాగలమా? ఇప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు శుభకార్యాలకు అన్ని పార్టీల నాయకులు అన్ని పార్టీలకు వెళ్తారు, అన్లెస్ వాళ్ళు ఫ్రెండ్లీ టర్మ్స్లో లేకపోతే మినహా. సో ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పరామర్శిస్తూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. సో కొత్తగా పదవి వచ్చినప్పుడు అభినందిస్తూ ఉంటారు, జన్మదినానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా సాధారణంగా జరిగేటువంటి హ్యూమన్ జెస్చర్స్. సో మనకు ఇది ఈవెన్ కేసీఆర్ను వెళ్ళి రేవంత్ రెడ్డి కూడా కలిసి వచ్చారు. అంటే బీఆర్ఎస్ వైపు రేవంత్ రెడ్డి చూస్తున్నాడా, లేదు తనకు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇవ్వబోతుందా, రేవంత్ కేసీఆర్ను కలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నాం అనుకోండి, ఏం చెప్పాలి నేను? అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు, బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళంతా కలిసారు వెళ్ళి. సో నాకు గుర్తున్నంత వరకు బీజేపీ నేతలే వెళ్ళి కలిసినట్లేరు. అంటే కేసీఆర్ను బీజేపీ నేతలు పరామర్శించలేదు. రేవంత్ రెడ్డితో పాటు కేబినెట్ మంత్రులు కాంగ్రెస్ నేతలే పరామర్శించారు. అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలవబోతోందా అన్న నడితే నేను ఏం చెప్పాలి? అసలు చిరంజీవి రాజకీయాల వైపే చూడడం లేదు, ఆయన సినిమాల వైపే చూస్తున్నాడు. స్వయంగా అనేక సార్లు చెప్పాడు, నేను ఎంజాయ్ చేసే సినిమా, నేను పాలిటిక్స్ను ఎంజాయ్ చేయలేకపోయినా ఆయనే ప్రత్యక్షంగా చెప్పిన మాటలు. అందువల్ల చిరంజీవికి సినిమా ప్రాణం. సో ఆయనకు రాజకీయాల్లో మధ్యలో కొంత ప్రయత్నం చేసినా ఆయన స్వభావానికి అది పొసగలేదని ఆయనే చెప్పాడు, ఇది నేను చెప్పడం కాదు. అందువల్ల చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇప్పుడు బాధ్యతలు తీసుకోవాలనుకుంటే ఆయనకు మధ్యలో రికమెండేషన్ రేవంత్ రెడ్డి కావాలా? ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ద్వారా కాంగ్రెస్ నాయకత్వానికి సంకేతాలు పంపుతాడా? ఏం చిరంజీవి సోనియా గాంధీ తెలియదా, రాహుల్ గాంధీ తెలియదా? సో తెలంగాణలో చిరంజీవి రాజకీయాలు చేస్తాడు, ఒకవేళ కాంగ్రెస్లో ఉన్నా ఆయన చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో కదా చేసేది. సో అందువల్ల షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నది ఒకవైపు వార్తలు వస్తూ, మళ్ళీ చిరంజీవి కూడా చేరుతాయి. ఇద్దరు కలిసి ఏం చేస్తారు, ఒక ప్రెసిడెంట్ ఒక వర్కింగ్ ప్రెసిడెంటా? సో అందువల్ల ఇప్పుడు ఈ రకమైన ఊహాగానాలు చాలా వచ్చాయి చిరంజీవి గురించి. ఎందుకంటే చిరంజీవి మోస్ట్ ఎలిజిబుల్ పొలిటీషియన్. ఆయన రాజకీయ పార్టీ విఫల ప్రయోగం కావచ్చు, ఆయన రాజకీయ నాయకుడిగా విజయం సాధించకపోవచ్చు, కానీ తెలుగు ప్రజల అత్యంత ఆదరాభిమానాలు చూరగొన్న ఒక హీరో, అనుమానం లేదు అందులో కదా. చిరంజీవిని రాజకీయ విఫల ప్రయోగం తర్వాత కూడా ఆయనకున్న సినిమా గ్లామర్ మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు. సో ఆయన మధ్యలో రాజకీయాలకు పోయి వచ్చిన, రాజకీయాల్లో ఆయన ప్రయోగం ఒక హాస్యాస్పదంగా మిగిలిన, ఆయన మధ్యలో రాజకీయాలను వదిలేసిన తీరు చాలామందికి అభ్యంతరకరంగా ఉన్నా,
ఇలాంటి కారణాలు ఏమున్నా చిరంజీవి ఇప్పటివరకు మీరు 3 సార్లు అన్నారు విఫల ప్రయోగం ప్రజారాజ్యం పార్టీ అని చెప్పి. అంటే సఫల ప్రయోగమా? అంటే ప్రజారాజ్యం ఉందా ఇప్పుడు? లేదు సార్, అంటే 18 సీట్లు లేదు, 18% కాదని నేను రాజకీయంగా విప్లవమైన తొందరపడి పార్టీని విలీనం చేశారు కానీ లేదు అంటే 2019లో ప్రజారాజ్యం విప్లవ ప్రయోగం అన్నాను నేను. లేదు, అదే వాస్తవంగా చిరంజీవికి అద్భుతమైన స్పందన వచ్చిందని లెక్క. 71 లక్షల ఓట్లు, 18 సీట్లు. అందువల్ల ఆయన బ్రహ్మాండమైన ఓటింగ్ వచ్చింది. రాజకీయాల్లో ఆయన నిలబడి ఉంటే డెఫినెట్గా ఆయన థర్డ్ పొలిటికల్ ఫోర్స్గా ఇప్పుడు జనసేన కన్నా అనేక రెట్లు బలమైన ఫోర్స్గా ఉండేవారు, అనుమానమే లేదు. అందుకే